ప్రైజ్ ద లార్డ్. మీకొక చిన్న సాక్ష్యం చెప్తాను. నా సాక్ష్యము అంటే మా జీవితంలో, మా కుటుంబంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. మేము ఇల్లు కట్టడం స్టార్ట్ చేసామని చెప్పాం కదా, 2007 ఆ టైంలో మేము డిగ్రీలో ఉన్నప్పుడు. అప్పుడు ఇల్లు కట్టడానికి మాకు డబ్బులు అవసరం అయ్యాయి. డబ్బులు అవసరమైతే నానైతే ప్రేయర్ చేస్తాడు, మేము చేసుకుంటాం. కానీ అప్పుడు తక్కువ కదా, డిగ్రీ ఇంటర్ ఆ వయసులో అంటే దేవుడికి అంత దగ్గర అయ్యే వయసు కాదు కదా. ఇవన్నీ అనుభవిస్తేనే దేవుడికి ఇంకా దగ్గర అవుతాం కదా. అయితే డబ్బులు అవసరమయ్యి ఇంటి పక్కన అత్తమ్మ ఉంది. ఆ అత్తమ్మని అడిగితే ఆమె ఇచ్చింది. ఆమె విధవరాలు, భర్త లేడు. 2 పిల్లలైతే ఒక కూతురు చనిపోయింది, విధవరాలు. అయితే ఆమె మంచి ఆరోగ్యవంతురాలే. అయినా సరే ఆమె ఏం చేసిందంటే చక్కగా ఉపవాస ప్రార్థనలు చేసిద్ది, సండే చర్చికి వెళ్ళిద్ది, సంఘంలో సంఘ కార్యక్రమాల్లో పాల్గొనిద్ది, మళ్ళీ ఇంటింటికి బోధించడానికి వెళ్ళిద్ది. అయితే హాస్పిటల్స్లో ఎవరికన్నా హెల్త్ బాగాపోతే కొంతమంది ఏం చేస్తారంటే క్రైస్తవులు హాస్పిటల్లో వెళ్ళి రోగుల దగ్గర ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇంటికి రారు. ప్రేయర్ అయిపోగానే చందా ఇవ్వమ్మా, కానుక ఇవ్వండి అని అడిగి తీసుకుంటారు. అసలు అదేంటండి, ప్రార్థన చేస్తే కానుక ఇవ్వాలనే రూల్ ఉందా? లేదు కదా. దేవుడు యేసయ్యే ఉచితంగా మనకి సేవ చేశాడు కదా, ఉచితంగా సేవ చేశాడు కదా. కానీ ఈ అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె ఇంకొంతమంది నలుగురు కలిసి హాస్పిటల్స్లోకి వెళ్ళి చక్కగా వైట్ శారీ కట్టుకుంటారు, బ్యాగ్ తగిలించుకుంటారు, వెళ్ళిపోయి ప్రార్థన చేస్తారు. ఎంత భారంగా ప్రార్థన చేస్తారు. మరి సంతోషం వేసింది. వాళ్ళు అలా వచ్చి వాళ్ళ పనులు, వాళ్ళ సొంత పనులు చూసుకోకుండా దేవుని పరిచర్యలాగా వచ్చి అలా ప్రార్థన చేసి వెళ్ళడం ఎంత ధన్యత అనుకునేవాళ్ళం. కానీ ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా కానుక అడుగుతారు. 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మళ్ళీ ఊరుకోరు. అదేం సార్ వాళ్ళు ఇచ్చారు కదా మీరు కూడా ఇవ్వండి అన్నట్టు అడుగుతారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అది చాలా తప్పు కదండి. అంటే ఆమె గురించి నేను చెప్పడానికి నాకైతే అర్హత లేదు. ఎందుకంటే ఆమె ఎంతో పెద్ద భక్తురాలు, అసలు ఎంతో ప్రార్థన చేసిద్దే. కొత్త పాటలు ఏమన్నా వచ్చాయంటే నాతోనే పాడించుకునేది, చదివించుకునేది. చదువు రాదు కదా, నాతోనే చదివించుకునేది. ఇదేందమ్మా ఇది చెప్పు అని. అంత భయభక్తులతో ఉన్న ఆమె అసలు సాతాను భలే వాడుకుంటాడండి. దేవుణ్ణిలో ఎవరైతే ఉంటున్నారో ఖచ్చితంగా ఏదో ఒక బలహీనత, మనకి ఏదైతే బలహీనత ఉండిద్దో దాంతోనే కొట్టిద్ది. ఇప్పుడు కొంతమందికి ఆడవాళ్ళకల్లా చూసే బలహీనత ఉండిద్ది జెంట్స్కి. అయినా సరే అవన్నీ కంట్రోల్ చేసుకొని దేవుని పాదాల దగ్గరకు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వాళ్ళకల్లా చూసేటట్టు సాతాను చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ అలా ప్రేరేపిస్తే మో దేవుడు నా ముందున్నాడు, తండ్రి నా ముందున్నప్పుడు నేను వంకర చూపులు చూడొచ్చా, తప్పు కదా అని సరి చేసుకోవాలి. ఇంకోసారి సాతాను కదిలించడం. కానీ ఈ అత్తమ్మ వాళ్ళకి ఏంటంటే పాపం డబ్బు సంపాదించాలనే కోరిక. ఇక ఆ బలహీనత చూసింది, కొట్టింది. ఆ బలహీనత చాలా మంది, ఇప్పుడు నాకు అబార్షన్ అయిందని చెప్పాను కదా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఒక ఆంటీ వచ్చింది, వైట్ శారీ కట్టుకుంది, చక్కగా బ్యాగ్ తగిలించుకుంది, వచ్చి ప్రార్థన చేసింది. ప్రేయర్ చేసిన తర్వాత వందనాలు చెప్పింది. అయిపోయిన తర్వాత ఇక ఆమె చందా కోసం చూస్తుంది, చేసి వెళ్ళిపోవట్లా. కానీ నాకు భలే బాధ అనిపించింది. ఇదేంటా, దేవుడిని అడ్డం పెట్టుకొని మనం డబ్బులు సంపాదించడం అసలు ఎంతవరకు కరెక్ట్? దేవుడే ఉచితంగా స్వస్థపరిచాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మంది కళ్ళు లేని వాళ్ళ కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇచ్చాడు, పక్షవాతం వస్తే లేపి నిలబెట్టాడు, దయ్యాలు పడితే వదిలిచ్చాడు, విడిపించాడు దయ్యాల నుంచి, మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించాడు కదా. అంత గొప్ప దేవుడే అంత ఉచితంగా చేస్తే ఆయన నుండి పొందుకున్నది మనం ప్రజలకు ఉచితంగా చేయాలి, కానీ డబ్బులేందండి. ఇంకో అసలు అట్లా చాలా మంది అయింది. అలా కేవలం ఆమె అలా చేయడం వల్లే ఆమె కూతురు చనిపోయింది. ఆ కూతురు కూడా ఎలా అంటే పొలం పనులకు వెళ్ళి పొలం నుంచి వస్తున్నారంట. వచ్చేటప్పుడు ఏంటంటే లారీలో సిమెంట్ బస్తాలు ఉన్నాయి. ఆ సిమెంట్ బస్తాల మీద కూర్చున్నారు ఈ పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు అందరూ. అయితే వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయ్యి పాపం వీళ్ళు కింద పడిపోయి ఆ సిమెంట్ బస్తాలు వాళ్ళ మీద పడిపోయాయి. అసలు గుర్తుపట్టలేనంత భయంకరమైన చావు.
ఎంత ఘోరం అండి. అంత భక్తిపరురాలి కూతురికి అలాంటి మరణం రావచ్చా అసలు? మన బలహీనత ఏదో సాతానుకు తెలుసు, అపవాదికే తెలుసు మనకన్నా కూడా. మనల్ని ప్రేరేపిస్తుంటే దేవుడిలో ఉన్నప్పుడు మన మాట గబక్కన మాట జారే వాళ్ళ బలహీనత ఉందా? ఆ విషయంలోనే మనల్ని ప్రేరేపించింది. అయినా సరే నా ముందు దేవుడున్నాడు, నేను మాట్లాడకూడదు అని మనం అడగాలి. తండ్రి సహాయం చేస్తాడు. మళ్ళీ మనం డబ్బు మీద ఆశుంటే ఆ పరంగా చేస్తాడు. మోహపు చూపైతే అదే పరంగా చేస్తాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఉండలేకపోతున్నాను సిస్టర్ అంటే మనం ఎలా ఉండగలం? నేను ఎంత కంట్రోల్లో ఉండాలనుకున్నా నా వల్ల కావట్లేదు సిస్టర్ అంటారేమో. మన వల్ల కాదు, మనం అనుకుంటే కాదు, మన తండ్రికి అప్పగిస్తేనే మనం ఉండగలం. దేవుడు మన తండ్రి మన ముందు ఉండాలి. తండ్రి నాకు ఈ బలహీనత ఉంది, నేను మానేద్దాం అనుకుంటున్నా కానీ మానలేకపోతున్నా, ఎందుకంటే నా సొంత శక్తి వల్ల నేను ఏమీ చేయలేను, కానీ మీరుంటే నా ముందు నేను చేయగలను, నేను నిలబడగలను అని తండ్రికి చెప్పండి. ఖచ్చితంగా ఉంటాడు, తప్పిస్తాడు బలహీనత నుండి. కన్నీటితో అడగండి, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను తండ్రి, నా వల్ల కావట్లేదు తండ్రి, నా వల్ల మీకు అవమానం వస్తుంది తండ్రి అని దేవుని పాదాలు పట్టుకుని అడగండి. ఖచ్చితంగా అప్పుడే ఆ క్షణమే తండ్రి మన ముందుకొచ్చి నిలబడతాడు సాతాను నుండి మనల్ని విడిపించడానికి. అట్లా అత్తమ్మకి కూతురు చనిపోయింది. కూతురు చనిపోయిన కొన్నాళ్ళకి అసలు అత్త కోడళ్ళకి రోజు గొడవే. మళ్ళీ ఆ అక్క ప్రార్థనా పర్రాలే. అప్పుడు నిన్న చెప్పాను కదా ముందు వీడియోలో. అప్పుడు డ్వాక్రాలో ఉంటానంటే మా అమ్మని వాళ్ళు ఆంటీ వాళ్ళు ఉంటే నేను ఉండనని చెప్పని వెళ్ళిపోయిందని చెప్పాను కదా. ఆ అక్క ప్రార్థనా పర్రాలే, వాళ్ళ అత్త ఈ అత్తమ్మ ప్రార్థనా పర్రాలే. కానీ ఇద్దరికి సమాధానం ఉండదు. అత్త కోడళ్ళు ఇంట్లో లేచిన దగ్గర నుంచి జీవితాంతం వాళ్ళిద్దరే ఉండాలి ఆ ఇంట్లో, కానీ సమాధానం లేదు. ఎప్పుడు గొడవడుతూనే ఉంటారు, గొడవ పడతానే ఉంటారు. మాకు అర్థం కాదు. మేమేందంటే పెద్దగా ఆదివారం ఒక పూటే చర్చికి వెళ్తాము, మిగతా రోజుల్లో కుదరదు, ఎందుకంటే జాబ్స్కి వెళ్తాం కదా, కుదరదు, వెళ్ళలేకపోతాం. అలానే దేవుని భయం లేదా అంటే భయపడుతూనే ఉంటాం. చక్కగా అందరూ వెళ్తున్నారు కానీ మేము వెళ్ళలేకపోతున్నాం తండ్రి అని కాస్త భయం కలిగించాడు తండ్రి. ఆ భయమే మాకు తోడు. కానీ వాళ్ళు అందరు పనులకి వెళ్ళినా అక్క వాళ్ళు వెళ్లకుండా చర్చికే వెళ్తారు. అయినా సరే ఇద్దరికి పడదు. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? తగ్గింపే కదా. అత్త ఒక మాట అంటే కోడలు తగ్గించుకోదు, పోనీ కోడలు ఏదైనా మాట అంటే అత్త తగ్గించుకోదు. అలా అయితే ఎలాగండి? ఇప్పుడు నాకు మా అత్తమ్మకి అసలు ఎన్ని మాటలు అనిద్దంటే చాలా మాటలు అనిద్ది. అయినా సరే నేను తగ్గించుకోవాలి మనం, ఎందుకంటే దేవుడిని ఎరిగిన వాళ్ళం. దేవుడు మనకి ప్రేరేపిస్తూ ఉంటాడు, అమ్మా పర్వాలేదు నువ్వు తగ్గు, నువ్వు మాట మాట్లాడొద్దు. మా నాన్న కూడా చెప్తాడు, పెద్దవాళ్ళు ఏమన్నా మాట్లాడినా కూడా ఎదురు మాట్లాడొద్దమ్మా, అది మనం తప్పు, మనం అట్లా చేయొద్దని చెప్తాడు. నాన్న అంతా అసలు లేబర్ వాళ్ళని తిడతారు, లేబర్ వాళ్ళని చెప్పనని అంటున్నారు నాన్న అంటే, పర్వాలేదమ్మా నువ్వు తగ్గు, దేవుడే చూసుకుంటాడు అని చెప్తాడు. అట్లనే తగ్గించుకున్నా. నా గొప్పతనం కాదండి, దేవుని కృప. తగ్గింపు జీవితం అడిగాను, ఇచ్చాడు. నేను ఎప్పుడైతే తగ్గించుకుంటా ఉన్నానో అంటే ఫస్ట్ నుంచి కూడా గబక్కన మాట అనను. మా అత్తమ్మ నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నేను అనను. అంటే ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉండిద్ది అత్త కోడళ్ళ మధ్య, మనకి ఏదైనా ఇద్దరి మధ్య గొడవ ఉంటే ఇద్దరితోనే పోదు. మన భర్త వచ్చిన తర్వాత ఆయనకు చెప్పి మళ్ళీ గొడవబడి అది పెద్దదవ్వాలి. అందరితో మర్చిపోరు, మళ్ళీ తెల్లారెత్తుతారు, మళ్ళీ ఏదో సందర్భంలో మళ్ళీ తెస్తారు కదా, అలా ఉండిద్ది. అయినా సరే పర్వాలేదు, నా పక్షాన దేవుడు ఉన్నాడు. తప్పుంటే నాకే శిక్ష పడిద్ది, తప్పు లేకపోతే ఎవరికి వేయాలో శిక్ష వాళ్ళకేస్తాడు అని నేను సైలెంట్ అవుతా. నాది తప్పేమో తండ్రి క్షమించండి అని అడుగుతాను. అడిగినప్పుడు ఖచ్చితంగా ఆమెకి హెల్త్ బాగుండకపోవడమో లేదా ఏదైనా బ్యాడ్ న్యూస్ వినడమో ఏదో ఒక రూపంలో మనశ్శాంతి ఉండదు. 2 రోజులు క్షేమంగా నవ్వుతా ఉందంటే 3వ రోజు ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ జరిగింది. మళ్ళీ నా వల్ల కాదు, వాళ్ళ తరపున వల్లే జరిగింది. అలా తండ్రి నా తరపున దేవుడు ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేలా చేశాడు. అందుకని గొడవలు పడొద్దు. అత్త కోడళ్ళైనా కూడా ఇద్దరు తగ్గాలి. ఒక మాట అన్నారని మీరు మిగలొద్దు. అస్సలు మాటకు మాట చెప్పకూడదని తండ్రి కోరుకుంటాడు కదా. అట్లా అత్తమ్మ ఇక వడ్డీలకి ఇచ్చిందేమో, మాకైతే 20,000 ఇచ్చింది. మరి ఎలా సంపాదించిందో, ఎక్కడ పాపం ఎంత
ప్రార్థన చేసింది ఉచితంగా ఇవ్వాల్సింది. ప్రార్థన చేసి చందా అడిగి తీసుకొని ఆ డబ్బులు కూడబెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు మాకు అవసరం తప్పదు వదిన, మా నాన్న అడిగాడు, వదిన ఒక 20,000 ఉంటే ఇస్తావా, ఇల్లు కట్టుకుంటావా, ఆగిపోయేటట్టుంది అని ఇచ్చింది. 3 రూపాయలు వడ్డీకి ఇచ్చింది. మళ్ళీ తిరిగి ఆమెకి ఇచ్చేసాము. కానీ ఆ ఇంట్లో జరిగిన నష్టం ఆ అన్నయ్య, ఇప్పుడు ఆ అత్తమ్మ కొడుకున్నాడా, ఆయనకి ఆ సీటు మీద గడ్డలు వచ్చేసి ఆ కురుపులు ఆయన తట్టుకోలేక, అసలు ఎంత భయంకరమైన చావంటే, ఒక పక్క కూతురు చనిపోయింది. సిమెంట్ బస్తాలు మీద పడి కూతురు చనిపోయింది. కొడుకు బంగారం లాంటి కొడుకు చనిపోయాడు. కొడుక్కి 3 పిల్లలు. కొడుకు చనిపోయాడు. ఆమెకి భర్త లేడు, కొడుకు లేడు, కూతుర్ను కూడా పోగొట్టుకుంది. తర్వాత కొన్నాళ్ళకి ఈమెకి నడవడానికి కాళ్ళు రాలా, పడిపోయాయి కాళ్ళు. నడుచుకుంటే వెళ్ళి ఏ హాస్పిటల్స్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేది. నడవడానికి కాళ్ళు రాలేదు, కొన్నాళ్ళు నడవలేదు. ఎందుకంటే మనం చేసిన తప్పు, మనం చేసేది మనకి కరెక్ట్గా కనిపించవచ్చు, కానీ ఒక టైము, ఒక దినాన అది తప్పు అని మనంతటా మనమే తెలుసుకునేలా తండ్రి చేస్తాడు. చూస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. ఇది తప్పమ్మా, ఇది కరెక్ట్ కాదు అని మనం చెప్తా ఉంటాడు. వినే మార్చుకుంటే ఓకే, మార్చుకోలేదా ఆ తప్పు మనకి శిక్ష పడాల్సిందే. అయ్యో నేను ఇలా చేయడం వల్లే కదా నాకు ఇంత శిక్ష వచ్చింది, నా వల్లే కదా అని అనుకునేలా చేస్తాడు. కాళ్ళు పడిపోయాయి. ఆమె కన్నా పెద్దోళ్ళు చక్కగా నడుస్తున్నారు, ఆమె కన్నా పెద్ద వయసు వాళ్ళు. ఆమె నడవలేకపోతుంది, కాళ్ళు లేవలేకపోతుంది మనిషి. అదేంటమ్మా, నేను పెళ్ళి ఇక్కడ ఉంటాను కదా హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు చెప్పేది అస్సలు నడవలేకపోతుందమ్మా అంటే, అదేందమ్మా బాగానే ఉంది కదా, బాగానే నడుచుకుంటా. ఇప్పుడు ఆమెకి ఓపిక ఉన్నప్పుడు ఏదైనా పనికి వెళ్ళొచ్చు, పొలం వెళ్ళొచ్చు, లేదా పొగా కంపెనీలు ఉంటాయి అక్కడ టొబాకో కంపెనీల్లోకి వెళ్ళొచ్చు, లేదా ఇంకా వేరే పనులకైనా వెళ్ళొచ్చు. అయినా సరే ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంది, చెయ్యండి. కానీ దానివల్ల మనం డబ్బులు ఆశించకూడదు కదా. ఎదుటి వాళ్ళ డబ్బులైనా వస్తువులైనా ఏది కూడా మనం ఫ్రీగా ఏది తీసుకోకూడదు. దానికి ఖచ్చితంగా మనం ఖరీదు ఇవ్వాల్సిందే. ఇక కాళ్ళు నడవనివ్వలేదు. మరి ఎన్ని రోజులు నడవనివ్వలేదు తెలియదు, కానీ తర్వాత మళ్ళీ పశ్చాత్తాప పడి ఉండొచ్చు. దేవుడు జాలిగల దేవుడు కదా. అయ్యో ప్రభా క్షమించండి, నేనే తప్పు చేశాను, నా తప్పేనయ్యా అని క్షమాపణ అడిగే మనసు తండ్రి ఇచ్చాడు. మళ్ళీ క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు కొంచెం స్టాండ్ పట్టుకుని నడవడానికి తండ్రి ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా స్టాండ్ పట్టుకుని నడిచింది. ఇప్పుడు నేను చెప్పేది జరిగి కూడా ఒక 10 years అయింది. అప్పటి నుంచి కూడా నడవలేదు, స్టాండ్ పట్టుకొని ఇప్పుడు నడుస్తుంది. ఆ అక్క చెప్పింది, వాళ్ళ కోడలు చెప్పింది, అరే దేశే నమ్ముకోండి అమ్మా. ఎందుకంటే అక్క అందరికీ చెప్పింది, నమ్ముకోండి, బాప్తిసం తీసుకోండి, దేవుళ్ళో ఉంటేనే మనకి లైఫ్, లేకపోతే మనం ఎంత జీవించినా అదంతా వ్యర్థమేనమ్మా అని చెప్తా ఉండిద్ది. కానీ ఇద్దరికీ సమాధానం ఉండదు. మళ్ళీ ఇంట్లో గొడవ. చెప్పడం తప్పు కాదు, కానీ మన ప్రవర్తన ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి కదా. ఎదుటోళ్ళకి చెప్పాలంటే ఏ విషయంలో వాళ్ళు తప్పు చేస్తున్నారో, ఫలానా విషయంలో వాళ్ళు తప్పు చేస్తున్నారు, దారి తప్పుతున్నారు, వాళ్ళకి చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పడానికి ముందు ఆ విషయంలో మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి మనం చూసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఉంటే ఎదుటోళ్ళకి చెప్పాలి. బైబిల్లో ఒక మాట ఉండేది కదా, నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు ఎలా చూస్తావు అని. నేను ఈ మాటలు నా గొప్పతనంతోనో నా తెలివో కాదండి, ఏదో దేవుని కృపను బట్టి మీకు చెప్పగలుగుతున్నాను, కానీ నా సొంత తెలివి సొంత మాటలు అయితే కానే కాదు. నాకు మాట్లాడటం కూడా రాదు. ఏదో దేవుడు నా మీద జాలిపడే, అమ్మా చెప్పమ్మా ఒక మాట చెప్పు, ఏం కాదు అని ఆయన పర్మిషన్ ఇస్తేనే చెప్పగలుగుతున్నాను, కానీ నా గొప్పతనం కాదండి. మా జీవితంలో మా కుటుంబంలో ఇన్ని జరిగాయి, ఇన్ని ఇన్సిడెంట్లు. కేవలం మేము మాట అంటే తిరిగి అనలేము, అందుకనే మమ్మల్ని అంటూ ఉంటారు. అయినా సరే వాళ్ళు మా తప్పు లేకుండా అంటున్నారు కదా అని నానా అన్నాడు తిరిగి. అమ్మ పెద్ద గొడవలకు వెళ్ళదు, మేము అంతకన్నా నేను మన్నయ్య అస్సలు వెళ్ళాం. తప్పు లేకపోయినా వెళ్ళాం, సైలెంట్ అవుతాం. దానివల్ల ఎదుటి వాళ్ళకి వచ్చింది కీడు, మాకు రాదు. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొంతమంది ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మమ్మల్ని ద్వేషిస్తున్నారు కొంతమంది. అది దేవునికి తెలుసు, నాకు తెలుసు. అయినా సరే వాళ్ళ విషయంలో మనం ప్రేమగానే ఉండాలి. అలానే వాళ్ళేం ప్రశాంతంగా లేరు, బాధతోనే ఉన్నారు. కాబట్టి ఎవరు నా
తప్పు లేకుండా నిందిస్తున్నారనో, ఎవరో నిన్ను బాధ పెడుతున్నారనో, ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనో మీరు బాధపడిన మాట మాత్రం తిరిగి అనొద్దు. మళ్ళీ వాళ్ళని శాపపు వచనాలు మనం అనకూడదు. బైబిల్లో ఉంది, నీ నోటి వెంట శాపకరమైన వచనం రావద్దని ఉంది. దేవునికి అప్పగించండి. మీ తప్పు లేకపోయినా దేవుని క్షమాపణ అడగండి. వాళ్ళ తరపున మనం క్షమాపణ అడగాల్సిందే. అదే దేవుడు కోరుకునేది. అప్పుడు మన ముందొచ్చి నుంచుంటాడు. ఇలా చాలా నా కుటుంబంలో, నా విషయంలో కానీ చాలా విషయాలు, చాలా సాక్ష్యాలు, అసలు జీవితం మొత్తం సాక్ష్యాలే. గుర్తు చేసుకుంటే వెనక్కి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను జ్ఞాపకం చేసుకుంటే ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా దేవుని కాపుదల అనేది ఎలా ఉందనేది నాకు గుర్తొస్తూ ఉండిద్ది. మీరు గుర్తు చేసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి, భర్తలు ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత మీరు స్త్రీలు మీరు ఖాళీగా ఉంటారు కదా. ఒకవేళ ఖాళీగా ఉంటే కూర్చొని ప్రశాంతంగా వెనక్కి వెళ్ళండి. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. దేవుడు చేసిన కార్యాలన్నీ గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుని దేవుణ్ణి స్తుతించండి. చాలా ఇష్టపడతాడు తండ్రి. ఇక వచ్చి మీ ముందు నుంచుంటాడు అంతే. సరేనండి, ఈ విధంగా ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన కార్యాలు తలుచుకొని దేవుని అడ్డం పెట్టుకొని మనం ఏ తప్పు చేయకూడదు. ఆ అవమానం అనేది దేవునికి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని కృప చొప్పున మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.